విద్య, నైపుణ్యం, ఉద్యోగాలకు భరోసా, ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల చట్టం. ఈనాడు. అమరావతి. చదువుతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రభుత్వం ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. విద్య, నైపుణ్యం, ఉద్యోగం అనే 3 ప్రధాన లక్ష్యాలతో ఈ చట్టాన్ని రూపకల్పన చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. తయారీ, సేవలు, వ్యవసాయం, వాణిజ్యం, సామాజిక, ఇతర రంగాల్లో అనుభవం కలిగిన నిపుణులను ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ గా నియమించుకునేలా చట్టంలో నిబంధనలు చేర్చారు. వీరు రెగ్యులర్ అధ్యాపకులుగా కాకుండా ప్రాక్టికల్ అనుభవంతో బోధన అందిస్తారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రియల్ కేస్ స్టడీస్ ఆధారంగా బోధన నిర్వహిస్తారు. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నైపుణ్య విశ్వవిద్యాలయ చట్టాలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉన్నట్లే ఈ నైపుణ్య విశ్వవిద్యాలయాల్లో కూడా 35% కన్వీనర్ కోటా అమలు చేస్తారు. ప్రభుత్వం నిర్వహించే ప్రవేశాల్లో రిజర్వేషన్లు పాటిస్తారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే అమలు చేస్తారు. జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. మధ్యలో చదువు ఆపాల్సి వచ్చినా ఇప్పటికే సాధించిన క్రెడిట్లను పొందే సౌకర్యం కల్పిస్తారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన 5 ఏళ్ల తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా క్యాంపస్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కళాశాలలు, శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయి. వర్సిటీల రకాలు. ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాలను 3 రకాలుగా గుర్తిస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే వాటిని గ్రీన్ఫీల్డ్ వర్సిటీలు అని, ఇప్పటికే ఉన్న విద్యాసంస్థలు మారితే బ్రౌన్ఫీల్డ్ వర్సిటీలు అని పిలుస్తారు. అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నైపుణ్య విశ్వవిద్యాలయాలుగా మారేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వబడుతుంది. ఈ మార్పుకు కొత్తగా పెద్ద ప్రాసెస్ అవసరం ఉండదు. ప్రభుత్వానికి సమర్పించే దరఖాస్తు ఆధారంగా అనుమతి ఇస్తారు. ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల ముసాయిదా బిల్లును త్వరలో క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. నిధులు, భూముల విషయంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలోని నిబంధనలే వర్తిస్తాయి. విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ను కూడా ఈ వర్సిటీలు అందిస్తాయి. ఇప్పటికే ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం కింద ఏర్పాటు చేసిన సెంచూరియన్ వర్సిటీ మొదటి నైపుణ్య విశ్వవిద్యాలయంగా మారబోతోంది. ఈ మార్పుకు కూడా త్వరలో క్యాబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంది.